అందరికీ నమస్కారం. ఈ దేశంలో గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి అండగా ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే గాంధీ కుటుంబం. ఇవాళ రాహుల్ గాంధీ గారు పదే పదే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ విన్నవిస్తున్నది जितनी आबादी उतनी हिस्सेदारी भागीदारी. ఇవాళ ఈ రాష్ట్రంలో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చొరవతో తెలంగాణ రాష్ట్రంలో కుల జనగణన జరుగుతూ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఒకటిగా జనాభా కులగణన జరగడానికి ఆనాడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, యావత్ పీసీ నాయకులు ఇచ్చినటువంటి మాట ఇవాళ నిలబెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా బీసీల పట్ల ముసలి కన్నీరు కార్చేటువంటి కేసీఆర్ గారు సకల జనుల సమ్మె చేసి అది మడిచి దగ్గర పెట్టుకున్నాడు. బయట పెట్టే సాహసం చేయలే. సమగ్ర కుటుంబ సర్వే దానిలో అన్ని కూడా తేల్చినప్పుడు కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఇవాళ బాజాప్తగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానంలో మొదటగా ఇవాళ బీసీలో ఈ రాష్ట్రంలో 54% పైగా ఉన్నారంటున్న మాట అనధికారంగా అధికారం చెప్పినప్పటికీ ఆ వాటా కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే వస్తున్నాం. ఇవాళ ఈ పత్రికా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దానిలో చొరవ చూపిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, మా బీసీ శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దీని విషయంలో మొదటి నుంచి కూడా కట్టుబడినటువంటి మా ఏఎస్సీ ఇన్ఛార్జ్ పలుమార్లు రేవంత్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. మనం ఇచ్చిన వాగ్దానంలో కులగణన ఒకటి ఉంది, అది చేయాలని. అంతకుముందు ఠాకరే గారు, మా ఏఎస్సీ కార్యదర్శులు అందరం కూడా ఇచ్చిన మాట, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అంటే ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు. సోనియా గాంధీ గారు మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చి నిలబెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశంపై మాట నిలబెట్టుకుంటాం. ఇవాళ ఆశాస్పదం ఏంటంటే మా సోదరేమని నిజామాబాద్ జిల్లా సోదరి కవిత గారు బీసీల గురించి ఇవాళ నిద్రలేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది. 9.5 ఏళ్లు మీ నాయనగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ అన్నతో పాటు దాదాపు డజన్ పైగా మీ కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నారు. 9.5 ఏళ్ళు ఏం చేశారమ్మా మీరు? ఎందుకు పూలే విగ్రహం పెట్టలేకపోయారు? ఇవాళ నిద్రలేచారా మీరు పూలే విషయంలో? తెలంగాణ రాష్ట్రంలో మా మీసీ బుద్ధులెడ్డి అయినటువంటి హనుమంతరావు గారు ఎప్పటి నుంచో పూలే గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీసీల జనగణన గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే మీరు 9.5 ఏళ్ళు ఏం చేశారు ఒక్కసారి మన్నం చేసుకోకుండా ఈ రకంగా మాట్లాడి మిత్రుల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడమో, పత్రిక పేరు రావాలని ప్రయత్నం చేయడం మానుకోవాలి. బీసీల కొరకు ఎవరైనా ఏదైనా పార్టీ కట్టుబడిందంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు. అది ఇవాళ రూబిడీ అయింది. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కులగణన చేపట్టబోతున్నాం. ఇది విజయం, మా బీసీల విజయంగా మేము వర్ణిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.